నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకునేటువంటి హక్కు ఉన్నది, పోరాడేటువంటి హక్కు ఉన్నది, ముఖ్యంగా ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. దాంట్లో భాగంగానే ఏప్రిల్ 25వ తారీఖు రోజు మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ వేదికగా కల్వకుంట్ల కవిత ఒక కొత్త పార్టీని ప్రకటించింది. సో ఆ పార్టీ ప్రకటించడంతోనే అన్ని వర్గాల్లో కొంత చర్చగా మారింది. అరే ఈ పేరే పెట్టింది ఏంది, ఈ పేరు పెడతాదని మేము అనుకోలేదు, ఇట్లా రకరకాల ఊహాగానాలు నడిచినాయి. ఒక చర్చ కూడా నడుస్తూ ఉన్నది. అసలు ఏం పెట్టింది కవిత పార్టీ పేరు అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి స్వయంగా ఆమెను ప్రకటించింది మన అద్వయ కన్వెన్షన్ వేదికగా. అయితే మీకు ఇప్పుడు ఒక భయంకరమైన నిజం చెప్పబోతా ఉన్నాను. ఏంటి అంటే కవిత పెట్టినటువంటి పార్టీ పేరు టిఆర్ఎస్ కాదు. ఎస్, మీరు విన్నది నిజమే. కవిత పార్టీ పేరు టిఆర్ఎస్ కాదు. మరి ఏంటి ఈ పార్టీ పేరు? ఒకసారి నేను మీకు డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. ఇగో ఈ ఫోటోని మనకు కనిపిస్తున్నది. పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఇక మొత్తం కోలాహలమైనటువంటి వాతావరణం అక్కడంతా కూడా. కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదేంటిది, రైట్, కవిత ట్విట్టర్ హ్యాండిల్ ఇదంతా కూడా. చూసేదానికంటే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. రైట్, మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? కవిత ఏమన్నది, మన పార్టీ పేరు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ప్రకటించింది. ఇట్లా చెప్పడంతోనే ప్రధానంగా ఏమని వార్తలు వినిపించాయంటే కవిత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తా ఉన్నది. గతంలో వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లో ఉండేనో 2001 నుంచి దాదాపు ఒక 20-25 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ప్రజల్లో బలంగా నాటుకుపోయారు టీఆర్ఎస్ పేరుతో. ఇప్పటికి కూడా కొంతమంది బీఆర్ఎస్ లీడర్లకు మాట్లాడుతుంటే ఫ్లోలో టీఆర్ఎస్ అనే పదమే వస్తుంటది. మనం కొన్ని ప్రెస్ మీట్లలో కూడా చూస్తుంటాం. అయితే అట్లాంటి టీఆర్ఎస్ అనేటువంటి నినాదం కావచ్చు, టీఆర్ఎస్ అనేటువంటి పేరు కావచ్చు, బలంగా ఇవాళకి కూడా గ్రౌండ్ లో ఉన్నది. టీఆర్ఎస్ అంటే టక్కున గుర్తొచ్చేటువంటి పేరు చంద్రశేఖరరావు, లేదంటే కేసీఆర్, లేదంటే గులాబీ పార్టీ అంటారు సింపుల్ గా. సో బీఆర్ఎస్ అంతగా ప్రజల్లో లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మరికొద్ది రోజుల్లోనే తిరిగి టీఆర్ఎస్ గా మారబోతున్నది అనేది కొన్ని ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో కవిత ఒక్కసారిగా తెర మీదకి వచ్చి టీఆర్ఎస్ అనేటువంటి పేరుతోనైతే పార్టీ ప్రకటించింది. సో మరి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వివాదం ఏంటి, ఎందుకు దీని మీద ఎంతగా చర్చ జరుగుతా ఉన్నదని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే గనక ఇక్కడ చూసినాం కదా, టీఆర్ఎస్ అని చెప్పింది కదా. ఒకసారి ఇక్కడికి రండి. ఈ కవిత ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. సో మనకి ఇక్కడ కవిత కనిపిస్తున్నది. వెనకాల నుంచి వాళ్ళందరూ కూడా అభివాదం చేస్తా ఉన్నది, నమస్కారం చెప్తా ఉన్నది, దండం చెప్తా ఉన్నది. వెనకాల ముందు వాళ్ళందరూ కూడా జాగృతి, మన ప్రస్తుత టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కార్యకర్తలంతా కనిపిస్తా ఉన్నారు. ఒకసారి డీపీని చూడండి. రైట్, కొంచెం జూమ్ చేస్తా. ఇక్కడ ఏముంది, వెనకాల ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు అంటే ఆమె చెప్పింది కూడా ఈ గ్రీన్ కలర్ అనేదేమో రైతులకు, పచ్చదనానికి, నేచర్ కు గుర్తు, అంటే రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఉంటది మాదని చెప్పింది. రెండోది వచ్చేసి పసుపు పచ్చ కలరు మన వెనకాల కనిపిస్తుంది కదా. పసుపు పచ్చ కలర్ దేనికి అంటే పసుపు అనేది శుభానికి సూచికగా ఉంటది. మహిళలు ముఖ్యంగా పసుపును అంటే శుభకార్యాలకు వాడుతూ ఉంటారు కాబట్టి సో అట్లా పసుపును పెట్టినామన్నది. ఇక నీలి రంగు వచ్చేసరికి యథావిధిగా బ్లూ అనగానే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తొస్తారు ఉంటారు కాబట్టి బహుజన బిడ్డలు, నిమ్న జాతి బిడ్డలు వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి అట్లా ఈ రకరకాలుగా ఈ 3 కలర్లకు సంబంధించి ఆమె చెప్పింది బాగానే ఉన్నది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ అని ప్రధానంగా కనిపిస్తా ఉన్నది. దాని కిందికి వచ్చి ఒకసారి చూడండి, తెలంగాణ రాష్ట్ర సేన. టీ అంటే తెలంగాణ, ఆర్ అంటే రాష్ట్ర, ఎస్ అంటే సేన. వీటి వరకు బాగానే ఉన్నది. కింద ఒకసారి గమనించండి, మీరు చూడండి. ఇంకొక చిన్నగా వీలైతే నేను తర్వాత జూమ్ కూడా చేపిస్తా. ఇక్కడ చిన్నగా మీరు ఒకటి చూడండి, ఈ కింద మీకు ఇంకొక అక్షరం కనిపిస్తున్నది, ఇంకొక లెటర్ గా మన వర్డ్ కనిపిస్తున్నది. ఇది ఏందయ్యా అంటే అసోసియేషన్. ఇది ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, లేదా ఇదేమో ఏ ఇమేజ్ అంతకన్నా కాదు. కవిత అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆమె ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నటువంటి ఫోటో అది. సో మరి ఇక్కడ ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనేటువంటిది పార్టీ పేరా? ఒకవేళ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అయితే నిన్న కవిత ఎందుకు ఆమె నోట్లకి వెళ్ళి టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని ఎందుకు రాలేదు? ఆమె నోట్ల నుంచే కలదు. నిన్న మనం అంతా కూడా ప్రోగ్రామ్ కవర్ చేసినాం కదా. ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క మహిళా నాయకురాలు కావచ్చు, అంటే ఆ పార్టీకి అనుబంధంగా పార్టీలో పనిచేస్తా ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా ఇది అసోసియేషన్ అనేటువంటి పదాన్ని కింద ఎవరు కూడా వాడలేదు, ఉచ్చరించలేదు.
సో కానీ ఇక్కడ మనకు చూస్తున్నటువంటి ఫోటోలో మాత్రం కింద అసోసియేషన్ అని కనిపిస్తా ఉన్నది. ఏంటి వాస్తవం అని దీని లోపలికి వెళ్ళి చూస్తే కనుక టిఆర్ఎస్ అనేటువంటి పేరు గతంలో ఎవరికి ఉండే, కేసీఆర్ పార్టీకి ఉండే, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే. సో వాళ్ళు గత కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేశారు, జాతీయ రాజకీయాల్లోకి మేము పోతా ఉన్నాం కాబట్టి తెలంగాణ అనేటువంటి పేరును తీసేసి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా పెట్టుకొని వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. సో దాంతో ప్రజెంట్ టిఆర్ఎస్ అనేటువంటి పేరు అయితే ఖాళీగా ఉన్నది రాష్ట్రంలో. టిఆర్ఎస్ పేరు మీద ఇంకా ఏ పార్టీలు కానీ లేవనుకోవచ్చు. సో మరి ఈ తరుణంలో టిఆర్ఎస్ అని చెప్పి మనం పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మనం గ్రౌండ్ లోకి వెళ్ళిన వాళ్ళం అవుతాము. ప్రచారం అక్కర్లేదు. టిఆర్ఎస్ అంటే ఆబ్వియస్ గా గుర్తొచ్చేది గులాబీ పార్టీ లేదంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పార్టీ కాబట్టి ఇక అదే గుర్తొస్తుందని చెప్పేసి టిఆర్ఎస్ పేరు కన్ఫర్మ్ చేసుకున్నది బాగానే ఉన్నది. అయితే ఈ టిఆర్ఎస్ అనేటువంటి పేరును రేపు ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేదా ఎన్నికల సంఘం దగ్గర అఫీషియల్ గా చూపించాలన్నా కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ టిఆర్ఎస్ అనేటువంటి పేరుతోని ఒక పార్టీ నడిచింది ఒక రెండు దశాబ్దాల కాలం పాటు. సో మరి ఈ నేపథ్యంలో మళ్ళీ టిఆర్ఎస్ అంటే పదాల వివరణ వేరుగా ఉన్నా కూడా పలికే విధానం ఒకటే కదా. టిఆర్ఎస్ అనేటువంటి పేరుతో మళ్ళీ ఇంకొక పార్టీ వస్తే యాక్సెప్ట్ చేయదు ఎన్నికల కమిషన్ అనేది కొంత టెక్నికల్ గా ఉన్నటువంటి అంశం దాంట్లో. సో మరి ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ అనేటువంటి పేరుతో కాకుండా టిఆర్ఎస్ఏ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పేరుతో పోతే మనకు రిజిస్ట్రేషన్ సులభంగా అవుతుంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి అని చెప్పేసి అసోసియేషన్ అని చెప్పేసి కింద ట్యాగ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు ఎలక్షన్లకు పోయినా కూడా ఎప్పుడు ఎన్నికలకు పోయినా కూడా కేవలం టిఆర్ఎస్ అనేటువంటి పేరుతో మాత్రమే వాళ్ళు ముందుకు పోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు అర్థమవుతుంది కదా, టిఆర్ఎస్ అనే పేరు పెద్దగానే ఉన్నది, తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెద్దగానే ఉన్నది తెలుగులో, మళ్ళీ ఇంగ్లీష్ లో తెలంగాణ రాష్ట్ర సేన అది పెద్దగానే ఉన్నది. ఈ అసోసియేషన్ ఒక్కటి మాత్రమే కింద ఇంగ్లీష్ లో చిన్న అక్షరాలతోని అసలు అది ఎవరు కూడా గమనించనంత చిన్న అక్షరాలతోని ఆమె పెట్టుకోవడం జరిగింది. సో దీంతో మళ్ళీ అన్ని వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉన్నది. అసలు ఏం జరగబోతున్నది, ఎందుకు ఆ విధంగా పెట్టుకున్నదని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటున్నా ఉన్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ నుంచి మాత్రం ఒక్కటంటే ఒక్క అఫీషియల్ ప్రకటన కూడా రాలేదు బయటికి. నిన్న కవిత స్పీచ్ కూడా మీరు చూసిరు కదా, అంటే ఆ స్పీచ్ గురించి కూడా మాట్లాడతా, కవిత స్పీచ్ కూడా చూసిరు కదా, అవి మాట్లాడుతూ కేసీఆర్ ని విమర్శించింది, కేటీఆర్ ని విమర్శించింది, రేవంత్ రెడ్డిని విమర్శించింది, బీజేపీని విమర్శించింది. సరే వాళ్ళంటే వేరే పార్టీ వాళ్ళు వేరే అనుకోవచ్చు, ఈమె వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చింది కదా, స్వయంగా అన్నను తండ్రిని విమర్శించింది. అయినా సరే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. దట్టు వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ అందరికీ కవిత పార్టీ విషయంలో కావచ్చు, కవిత మీద కావచ్చు కొంత సంయమనం పాటించడం చెప్పేసి ఆదేశాలు కూడా పోయినాయి వాళ్ళకి. సో దీంతో మళ్ళొక చర్చ జరుగుతూ ఉన్నది, ఎందుకు మాట్లాడొద్దని చెప్తా ఉన్నారు కవిత మీద. అరే అసలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఎవరైతే ఉన్నారో మా కేసీఆర్ సార్ని తిట్టింది కదా, అంటే విమర్శించింది కదా, ఎందుకు మేము దానికి కౌంటర్గా ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు వచ్చిన ఒకే ఒక్క ప్రకటన లేదా అది ఏదని అనుకోవచ్చు, అదేందనంటే ఒక నిమిషం ఏంటండి, రైట్ ఇది చూడండి ఇక్కడ ఏం రాశారంటే వాళ్ళ అఫీషియల్ పేజ్ ఇది, మన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్ లో ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా పెట్టింది నిన్న. దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు కోల్గేట్ అని చెప్పేసి ఒరిజినల్ కోల్గేట్ పేస్ట్ కనబడుతున్నది పైన, కిందనేమో కూల్ గేటు అంటే ఒక అక్షరం అక్కడ ఇక్కడ తేడా ఒకటి మార్చిరు అనమాట, అదొకటి. ఇంకొద్దిగా కిందికి వస్తే బిస్లరీ వాటర్ బాటిల్, ఒరిజినల్ బిస్లరీ వాటర్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఇక ఫేక్ బాటిల్ ఏమో ఇటు చూడండి బిర్స్లే అని, అంటే ఇక ఏదో ఒక అక్షరం అక్కడ తేడా వస్తుంది. దాన్ని చూస్తే అసలు సడన్ గా చూస్తే మాత్రం ఇది తప్పు అనిపించదు ఎవరికి కూడా, పర్టికులర్ గా దాన్ని పట్టుకొని ఇది ఇట్లా అని చూసి చెప్పలేం. కానీ సో మొత్తానికైతే ఒరిజినల్ ఒక పక్క డూప్లికేట్ ఒక పక్క పెట్టి ఒరిజినల్ ఏంది డూప్లికేట్ అని ప్రజలందరికీ తెలుసు అన్నారు. దాని అర్థం ఏంటి అని అంటే ఇవాళ టిఆర్ఎస్ అనే పేరు నువ్వు పెట్టుకున్నావు కదా, గతంలో మాకుండే ఆ టిఆర్ఎస్ పార్టీని ఇలా మేము బీఆర్ఎస్ అని పెట్టుకొని మళ్ళీ మీరు వచ్చి టిఆర్ఎస్ అని పెట్టుకున్నారు, మీద ఒక ఫేక్ పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ పార్టీ, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని చెప్పేసి దాని సారాంశం వచ్చే విధంగా డైరెక్ట్ గా విమర్శించకుండా ఇండైరెక్ట్ గా పెట్టిండ్రు. మరి మీకు భయం ఎందుకు అయితే ఉన్నది అనేది వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు, కింది స్థాయి వాళ్ళు. అరే కవిత గన్న విమర్శలు చేస్తా ఉన్నది, కేటీఆర్ ని అంటా ఉన్నది, హరీష్ రావుని అంటా ఉన్నది, సంతోష్ రావుని అంటా ఉన్నది, కేసీఆర్ ని అంటా ఉన్నది, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని అంటా ఉన్నది, మొన్న స్టార్టింగ్ లో అయితే జగదీష్ రెడ్డిని కూడా అన్నది. సో ఇట్లా ఇంత మందిని విమర్శిస్తున్నా కూడా పార్టీలో ఎందుకు పెద్దలు మాట్లాడటం లేదు, ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు అఫీషియల్ గా ప్రకటన రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అయోమయం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది.
సో దానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుందో చూడాలి. సో ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటే మొత్తానికి కవిత పార్టీ మీద మాత్రం ఒక సందిగ్ధత అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక సందిగ్ధత అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. సో మరి చూడాలి రాబోయే రోజులలో టీఆర్ఎస్ పేరు మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఆమన్నట్టు 50% నేను మహిళలకు సీట్లు ఇస్తా అంటున్నది ఒక పక్క. ఇట్లా రకరకాల హామీలు అయితే ఇచ్చింది. వాటి గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం మనం డీటెయిల్గా. రకరకాల హామీలు ఇచ్చింది. అసలు ఈ పార్టీలన్నీ దొంగ పార్టీలు, మా పార్టీ స్వచ్ఛంగా రాబోతా ఉన్నది, నేను ఒక అమ్మలాగా ఉంటా, ఇట్లా రకరకాల వాగ్దానాలు అయితే నిన్న చేసింది. ఎట్టకేలకు టీఆర్ఎస్ అనేటువంటి పదాన్ని అయితే అందరూ విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు మాత్రమే, కేసీఆర్ని దెబ్బతీసేందుకు మాత్రమే అని చెప్పేసి మరొక పక్క మాట్లాడుతుంటే, ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలందరూ కలిసి కవితతోని పార్టీ పెట్టించిర్రు అనేటువంటి వార్తలు కూడా ఊపందుకున్నాయి నిన్న మొన్న. సో మరి ఏది ఏమైనా కూడా కవిత పార్టీ పెట్టింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టుకుందా, మీకు దడ పుట్టిందా, మీరు కుడితెలబడ్డ ఎలక మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇట్లా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు మరొక పక్క ఈ టీఆర్ఎస్ నాయకులు. సో మరి చూడాలి టీఆర్ఎస్ అనేటువంటి పదం కవిత ఏ మేరకు సొంతం చేసుకుంటది, రేపు రాబోయే రోజుల్లో ప్రజల మధ్యలో ఏ మేరకు మాట్లాడబోతా ఉన్నది, సో ఏ మేరకు తిప్పికొట్టబోతున్నది, ఈ విమర్శలన్నింటిని కూడా రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అంశంగా అయితే ఎంతైనా ఉన్నది. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.